హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. సో మనందరికీ తెలిసిందే 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎలక్షన్స్ అనేటి సెప్టెంబర్ 9th నిర్వహించడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారు గెలవడం జరిగింది. సో మనం ఈ వీడియోలో ప్రధానంగా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయ్యేటువంటి అభ్యర్థి క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎలిజిబిలిటీ ఏముండాలి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి రిమూవల్ ప్రొసీజర్ ఏంటి అనే విషయాలు చూద్దాం. అదేవిధంగా సిపి రాధాకృష్ణన్ గారి గురించి కూడా, వారి యొక్క ప్రస్థానం గురించి చూద్దాం. సో ప్రధానంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్స్కి సంబంధించి ఉన్న పలంగా మనకి మిడ్ టర్మ్లో ఈ ఎలక్షన్స్ అనేటి నిర్వహించడం జరిగింది. ఎందుకు అంటే 14వ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి 14th వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు మనకి మాన్సూన్ సెషన్ వర్షాకాల సమావేశాలకు ముందు జూలైలో రిజైన్ చేయడం జరిగింది మధ్యంతరంగా. సో దానివల్ల మనకి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది వేకేట్ అవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో సెప్టెంబర్ 9th ఎలక్షన్స్ నిర్వహిస్తున్నట్టు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు జగదీప్ ధన్కర్ గారు ఏదైతే 14th వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేసినటువంటి జగదీప్ ధన్కర్ గారు మిడ్ టర్మ్లో రిజైన్ చేయడం ద్వారా, సో మిడ్ టర్మ్లో రిజైన్ చేసినటువంటి మూడో వ్యక్తిగా వీరు నిలిచారన్నమాట. సో అంతకుముందు వచ్చేసి వివి గిరి గారు, అదేవిధంగా వెంకటరామన్ గారు బేసిక్గా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్నప్పుడు మధ్యంతరంగా రిజైన్ చేయడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. సో మరి మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే వైస్ ప్రెసిడెంట్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? సో రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? ఆర్టికల్ 67A ప్రకారం, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 67A ప్రకారం ప్రెసిడెంట్కి, రాష్ట్రపతికి తన యొక్క బేసిక్గా రాజీనామాని సమర్పించడం జరుగుతుంది. సో ఈ రాజీనామా సమర్పించిన తర్వాత బేసిక్గా అప్రూవల్స్ జరుగుతాయి. సో అప్రూవల్స్ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఓకే, మనకి బేసిక్గా ప్రెసిడెంట్కి సంబంధించి 6 months అనే టైం పీరియడ్ ఉంటుంది. కానీ వైస్ ప్రెసిడెంట్కి వచ్చేసరికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయలేదు రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో. సో దీనికి సంబంధించి సెప్టెంబర్ 9th ఎలక్షన్ నిర్వహిస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. సో అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వారు మాజీ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డి గారిని అపోనెంట్స్ నిలబెట్టడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్లో ఇప్పుడు 15th వైస్ ప్రెసిడెంట్గా మనకి సిపి రాధాకృష్ణన్ గారు గెలవడం జరిగిందనమాట. సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, రాజ్యాంగ పరంగా ఏమేమి ఆర్టికల్స్ మాట్లాడుతున్నాయి, సో వారి యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించి ఎలక్షన్ ప్రొసీజర్, సో ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు అనేది మనకి పోటీ పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్నల్లో కొన్ని అన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. సో ప్రధానంగా వచ్చేసి ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 63 నుంచి 71 వరకు, ఆర్టికల్ 63 నుంచి 71 వరకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడడం జరుగుతుంది, చెప్పడం జరిగిందనమాట. సో ఆర్టికల్ 63 ఏం చెప్తుంది? దేర్ షెల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి అనే ఒక వ్యక్తి ఉంటాడు అని చెప్పేసి ఆర్టికల్ 63 చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 64 ఏమని చెప్తుంది అంటే వైస్ ప్రెసిడెంట్, ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా పేర్కొనడం జరుగుతుంది. రాజ్యసభకి ఆటోమేటిక్గా వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉండడం జరుగుతుంది. సో ఆర్టికల్ 65 ఏం చెప్తుంది అంటే వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్. ఎప్పుడు? రాష్ట్రపతిగా వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కూడా తన పదవిని నిర్వహించవచ్చు. ఎలాంటి సందర్భాల్లో అనుకుంటే వేకెన్సీ, ఓకే, వేకెన్సీ, యాబ్సెన్స్ అండ్ ఇల్నెస్, ఇలాంటి సందర్భాల్లో వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేయవచ్చు. దేంట్లో? ఆర్టికల్ 65 ప్రకారం, ఓకే. పదవి పరంగా చూసుకున్నట్లయితే బేసిక్గా మనకి అత్యున్నత ఆర్డర్లో మనకి వైస్ ప్రెసిడెంట్ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి 2nd పొజిషన్లో ఉండడం జరుగుతుంది. ప్రెసిడెంట్ తర్వాత అత్యున్నత వ్యక్తిగా వైస్ ప్రెసిడెంట్ని ట్రీట్ చేయడం జరుగుతుంది, ఓకే. సో మనకి ఒకవేళ ఎలక్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినటువంటి క్యాండిడేట్ మనకి ఓతింగ్ సెరమనీ అనేది ఉంటుంది. సో ఎవరి సమక్షంలో తన యొక్క ఓత్ చేస్తాడు అంటే
ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో. ఆర్టికల్ 69 ఏం చెప్తుంది? సో వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినటువంటి క్యాండిడేటు ప్రధానంగా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తన యొక్క ఓత్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రమాణ స్వీకారం. నెక్స్ట్ వచ్చేసి వారి యొక్క టర్మ్ వచ్చేసి ఆర్టికల్ 67 ప్రకారం 5 years అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో కాన్స్టిట్యూషన్లో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి మెయిన్గా ఈ ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చూసుకున్నట్లయితే వేకెన్సీ అండ్ రిమూవల్. ఇప్పుడు ఏంటి బేసిక్గా ప్రధానంగా వేకెన్సీ అండ్ రిమూవల్ గురించి చూసుకున్నట్లయితే వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవి ఎప్పుడు వేకేట్ అవుతుంది? సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్స్పైరీ అంటే టర్మ్ అనేది అయిపోవడం. ఓకే, ఏదైతే 5 years ఉందో ఆ టర్మ్ అనేది అయిపోయినట్లయితే వైస్ ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ అనేది వేకెన్సీ ఉండడం జరుగుతుంది. రిజిగ్నేషన్ అంటే రాజీనామా చేయడం వల్ల, అదేవిధంగా రిమూవల్, నెక్స్ట్ డెత్ అండ్ డిస్క్వాలిఫికేషన్. సో ఈ కారణాల వల్ల మాత్రమే వైస్ ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ అనేది వేకేట్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్స్పైరీ అనేది మన అందరికీ తెలుసు, ఎవరిదైనా పదవీ విరమణ అనేది ఉంటుంది. సో 5 years టర్మ్స్ అయిపోతే వారు ఆటోమేటిక్గా బేసిక్గా ఎలక్షన్ నిర్వహించడము ఇదంతా రెగ్యులర్ ప్రొసీజర్. సో ఇక్కడ రిజిగ్నేషన్. సో రిజిగ్నేషన్ అనేది ఒకవేళ రాజీనామా చేస్తే ఏం చేయాలి అనేది రిమూవల్. ఓకే, సో రిమూవల్ అనేది బేసిక్గా ఇదొక కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్. సో ఒకవేళ అవిశ్వాస తీర్మానం లాంటిది ఇది కూడా మనకి ఏంటి రాజ్యసభలో ప్రధానంగా ఈ రిమూవల్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి కూడా చూద్దాము. డెత్ అంటే చనిపోవడం వల్ల, అదేవిధంగా డిస్క్వాలిఫికేషన్. ఓకే, దీనివల్ల మాత్రమే ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి పోస్ట్ అనేది వేకేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎలక్షన్ ఫర్ వేకెన్సీ ఒకవేళ బేసిక్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఒకవేళ వేకెన్సీ ఇప్పుడు రిజిగ్నేషన్ చేసినా, డెత్ అయినా అంటే చనిపోయినా కానీ, డిస్క్వాలిఫికేషన్ అయినా కానీ బేసిక్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మాత్రమే ఏంటి ఆర్టికల్ 68 ప్రకారం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అంటున్నారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ కనుక వేకెంట్ అవుతే 6 months అని చెప్పేసి 6 months లోపు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 6 months లోపు బేసిక్గా ప్రెసిడెంట్కి ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి. కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పారు కాబట్టి పర్టికులర్ టైం పీరియడ్ అనేది లేదు. అంటే 6 months తర్వాత కూడా నిర్వహించవచ్చు, నిర్వహించకపోవచ్చు. సో అది మెయిన్గా. సో పర్టికులర్ టైం పీరియడ్ అనేది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో మనకి ప్రధానంగా రిమూవల్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా వైస్ ప్రెసిడెంట్ సంబంధించి రిమూవల్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం లాంటి తీర్మానం అంటే బేసిక్గా రిజల్యూషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ రిజల్యూషన్ ఏ విధంగా పాస్ చేస్తారు రాజ్యసభలో అంటే ఎఫెక్టివ్ మెజార్టీతోని పాస్ చేయడం జరుగుతుంది. సో ఎఫెక్టివ్ మెజార్టీ ఎట్లా అంటే రాజ్యసభలోని సగం అభ్యర్థుల కంటే ఎక్కువగా రావాలి. సో ఈ సగం అభ్యర్థులు ఏ విధంగా ఉండాలి అంటే బేసిక్గా మనకి ప్రజెంట్ అంటే వేకెట్ ఉన్నటువంటి పోస్టులు కాకుండా దాంట్లో కంటే ఎక్కువగా 50% కంటే ఎక్కువగా ఓట్స్ అనేటివి బేసిక్గా రెజల్యూషన్కి అనుకూలంగా వచ్చినప్పుడు రిమూవల్ ప్రొసీజర్ అనేది ఇనిషియేట్ అవుతుంది అన్నమాట. సో దాని తర్వాత ఈ ఎఫెక్టివ్ మెజార్టీతోని రాజ్యసభలో కనుక పాస్ అయ్యి నెక్స్ట్ లోక్సభలో మాత్రం సింపుల్ మెజార్టీతో పాస్ అవుతే బేసిక్గా రిమూవల్ ప్రొసీజర్ అయిపోయినట్టే. సో మరి ఉత్తిగానే అవుద్దా అంటే కాదండి. బేసిక్గా ఏంటి అంటే 14 days నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వాలి. సో మేము రెజల్యూషన్ అగెనెస్ట్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి మేము బేసిక్గా రిమూవల్ రెజల్యూషన్ చేస్తున్నాము అని చెప్పేసి 15 days ప్రియర్ నోటీస్ అనేది ఇవ్వాలి. సో దాని తర్వాతనే మనకి ఈ రిమూవల్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ జరగడం జరుగుతుంది. ఓకే, సో వేకెన్సీ అండ్ రిమూవల్ గురించి చూసాము. సో ఇప్పుడు ఏంటి ప్రధానంగా మనకు ఎలక్షన్ టు ఫిల్ వేకెన్సీ. సో ఏ విధంగా ఎలక్షన్ నిర్వహిస్తారు, ఆ వేకేట్ ఏదైతే అయిందో పోస్టు వైస్ ప్రెసిడెంట్ పోస్టు ఏ విధంగా నిర్వహిస్తారు అని కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా చెప్పాను కదా, ప్రెసిడెంట్ యొక్క పదవి కనుక అయిపోయినట్లయితే లేదంటే చనిపోయినా కానీ వేకేట్ ఏర్పడితే ప్రధానంగా 6 months లోపు నిర్వహించాలని చెప్పేసి పర్టికులర్ టైం పీరియడ్ ఉంది. కానీ అకార్డింగ్ టు ది ఆర్టికల్ 68 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ప్రధానంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే వర్డ్ వాడడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి ఎలక్షన్ ఎవరు నిర్వహిస్తారు? ఓకే, సో ఎలక్షన్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే నిర్వహించడం జరుగుతుంది. సో బేసిక్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎలక్షన్ సంబంధించి ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్ 1952 ప్రకారం బేసిక్గా నోటిఫికేషన్ జారీ చేయడము, ఎలక్షన్ని నిర్వహించడము, రిజల్ట్స్ అనేటివి ప్రకటించడం జరుగుతుంది. సో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి కూడా ఒక
పర్టికులర్ యాక్ట్ అనేది చట్టం అనేది ఉంది. ఏంటి? ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్ 1952 ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. సో రిటర్నింగ్ ఆఫీసర్, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సెక్రటరీ జనరల్ ఆఫ్ బోత్ హౌజెస్. అంటే బేసిక్గా ఒకసారి ఎవరు సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటే, నెక్స్ట్ టైం వచ్చేసి బేసిక్గా రొటేషన్ పద్ధతిలో సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ ఉండడం జరుగుతుంది రిటర్నింగ్ ఆఫీసర్గా. సో ఇది బేసిక్గా రొటేషనల్ పర్పస్లో. సో న్యూ వైస్ ప్రెసిడెంట్ గెట్ 5 year టర్మ్. ఓకే, సో మధ్యంతరంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇప్పుడు సడన్గా సపోజ్ జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేయడం జరిగింది. సో వారి యొక్క బేసిక్గా టర్మ్కు ముందు, సో వారి టర్మ్ వచ్చేసి ఇంకా 2 years ఉండడం జరిగింది. సో ఆ 2 yearsకి మాత్రమే అని కాకుండా కొత్తగా ఎన్నికైనటువంటి వైస్ ప్రెసిడెంట్ తన యొక్క పూర్తి టర్మ్ అంటే 5 yearsకి గాను ఉండడం జరుగుతుంది. కేవలం 2 yearsకే కాదు, మొత్తం ఆ 5 years టర్మ్కి ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎలక్షన్ టు ఫిల్ వేకెన్సీ, అంటే ఒకవేళ వేకెన్సీ ఏర్పడితే ఏ విధంగా ఎలక్షన్స్ ప్రధానంగా ఎవరు నిర్వహిస్తారు, అదేవిధంగా వారి యొక్క టర్మ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చేసి సెక్రటరీ జనరల్ ఆఫ్ బోత్ హౌజెస్ రొటేషనల్ పర్పస్లో ఉండడం జరుగుతుంది. అంటే ఒకసారి సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ ఉంటే నెక్స్ట్ టైం ఎలక్షన్కి వచ్చేసి సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ ఆర్టికల్ 66(3) ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 66(4) ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నాయి అంటే, ఎలిజిబిలిటీ వైస్ ప్రెసిడెంట్కు ఎన్నికయ్యేటువంటి అంటే అప్లికేషన్ చేయాలి కదా, నామినేషన్ వేయాల్సినటువంటి వ్యక్తికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏమి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మస్ట్ బి ఏ ఇండియన్ సిటిజన్. ఓకే, సో అదేవిధంగా 35 years ఓల్డ్ అనేటివి ఉండాలి. సో 30 సంవత్సరాలు పైబడి ఉండాలి. అదేవిధంగా రాజ్యసభ మెంబర్షిప్కి ఎన్నికయ్యే ఏవైతే అర్హతలు ఉంటాయో, ఏవైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో అవి ఉండాలి. రాజ్యసభకు ఎన్నికయ్యేటువంటి అర్హతలు ఏవైతే ఉంటాయో అవి ఉన్నటువంటి వ్యక్తి రాజ్యసభకి బేసిక్గా వైస్ ప్రెసిడెంట్కి నామినేషన్ వేయచ్చు. దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ. ఓకే, ఆర్టికల్ 66 సబ్ క్లాస్ 3 పేర్కొంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 66 సబ్ క్లాస్ 4 ఏం చెప్తుంది అంటే, బేసిక్గా డిస్క్వాలిఫికేషన్, అంటే ఎవరైతే నామినేషన్ వేయాల్సినటువంటి వ్యక్తి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉండకూడదు, అంటే యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్ట్లో ఉండకూడదు. అదేవిధంగా కెనాట్ రిమైన్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే, అంటే బేసిక్గా ఎంపీ ఆర్ ఎమ్మెల్యే కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేసినప్పటికీ కూడా ఒకవేళ ఎన్నికైతే మాత్రం ఆ పదవి ఏదైతే ఎంపీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పదవి మాత్రం వెళ్ళిపోతుంది. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు ఎలిజిబిలిటీ చూసాం. నెక్స్ట్ ఎలక్షన్ ప్రాసెస్. సో ఎలక్షన్ ప్రాసెస్ ఏ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది? ఆర్టికల్ 66 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 66 ఎలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్టోరల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్. మనకి ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఉన్నటువంటి ఎలక్టోరల్ కాలేజ్, అంటే ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకునేందుకు ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్ మనకి ఉపరాష్ట్రపతి పదవికి ఎవరైతే ఎన్నుకుంటున్నారో సో వారికి సంబంధించిన వారిని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. సో దాంట్లో ఎవరెవరు ఉన్నారు? మెంబర్స్ ఆఫ్ బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ చూడండి, లోక్సభకు సంబంధించి 543, ఇప్పుడు ఒక సీట్ వేకెట్ ఉంది, దట్ ఈస్ అన్నెసెసరీ. సో అదేవిధంగా 245 అంటే 233 రాజ్యసభలో ఉన్నటువంటి ఎలక్టెడ్ రాజ్యసభ ఎంపీస్, అదేవిధంగా 12 నామినేటెడ్ మెంబర్స్ కూడా మనకి వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్. అంటే లోక్సభలో ఉన్నటువంటి పూర్తి సభ్యులు, అదేవిధంగా రాజ్యసభలో ఉన్నటువంటి పూర్తి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఐదర్ ఎలక్టెడ్, అదేవిధంగా మనకి నామినేటెడ్ మెంబర్స్ కూడా ఇందులో భాగస్వాములే ఎలక్టోరల్ కాలేజ్లో. అదేవిధంగా మనకి ప్రెసిడెంట్కి వచ్చేసరికి డిఫరెన్స్గా ఉండడం జరుగుతుంది. బేసిక్గా ఇరు సభలకు సంబంధించినటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, నామినేటెడ్ మెంబర్స్ మాత్రం పార్టిసిపేట్ చేయరు. ఓకే, ఈసారి కనుక చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ స్ట్రెంత్ యాక్చువల్లీ 543, 245 కనుక చూసుకున్నట్లయితే 788 ఉండాలి. కాకపోతే కొన్ని వేకెన్సీస్, లోక్సభలో వచ్చేసి ఒక వేకెంట్ ఉంది, అదేవిధంగా మనకి రాజ్యసభలో వచ్చేసి 5 నామినేటెడ్ వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో దీంట్లో కేవలం 782 మెంబర్స్ మాత్రమే ఈసారి పార్టిసిపేట్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి ఏది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఓటింగ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో బేసిక్గా ఏంటి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్లస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అన్నమాట. ఓకే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు. సో ఈ
అదేవిధంగా ఏ విధంగా ఎన్నుకుంటారు, సీక్రెట్ బ్యాలెట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సీక్రెట్ బ్యాలెట్ ద్వారా. సో ఇప్పుడు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అండ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, సపోజ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఒకవేళ ముగ్గురు కానీ ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ వ్యక్తులు కనుక బేసిక్గా నామినేషన్ వేశారనుకుందాం. సో వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఓటు వేసే అభ్యర్థి, నేను ఒక ఎంపీని అనుకోండి. సో నేను బేసిక్గా ప్రిఫరెన్షియల్ ఆర్డర్ సపోజ్ 1 2 3 అంటే నిలబడినటువంటి వ్యక్తుల బట్టి. సో 4 5 ఇప్పుడు ఒక పర్సన్ నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో తనకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్గా వేయాలనుకుంటున్నాను. సో అతని ముందు నేను 1 అని రాయాలి. అదేవిధంగా ఒక పర్సన్ నాకు సెకండ్ ఇంపార్టెన్స్లో ఉన్నటువంటి వ్యక్తి ముందు అంటే ఎలక్టోరల్ బ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లో 2 అని రాయాలి. అదేవిధంగా థర్డ్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు థర్డ్ అలా వెళ్ళొచ్చు. సో థర్డ్ కంటే బేసిక్గా ఫస్ట్ మాత్రమే ఇవ్వచ్చు, సెకండ్ కూడా ఇవ్వలేకపోవచ్చు. సో దట్ ఈస్ ఎవరైతే ఓటింగ్ చేస్తున్నారో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వేయవచ్చు బేసిక్గా. కాకపోతే ఈ ప్రొసీజర్ మాత్రం కంపల్సరీగా యూస్ చేయాలి. అంటే ఒక ఓటు మాత్రమే, ఎవరైతే నీకు ఇంపార్టెన్స్ ఉందో కేవలం 1 మాత్రమే వేయచ్చు. లేదు నీకు 2 మెంబర్స్ బేసిక్గా మీరు వేయచ్చు అనుకుంటే 1 2 ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో పెట్టవచ్చు అనమాట. సో మీరు ఎవరైతే అభ్యర్థికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఆ అభ్యర్థి ముందు మాత్రమే 1 అని రాయాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అదేవిధంగా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు. ఓకే, సో ఎలక్షన్ మార్క్స్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ కంపల్సరీ. అంటే ఇప్పుడు ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకి కనుక బేసిక్గా పోటీ చేసినట్లయితే దాంట్లో నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు నచ్చలేదు, సెకండ్ థర్డ్ అని వేస్తే అలా కుదరదు. ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా సెకండ్ థర్డ్ క్రోనలాజికల్ ఆర్డర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ అలా మెయింటైన్ చేయకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో అలా కంపల్సరీ చేయాల్సిందే. ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వేయకపోతే ఆ ఓట్ అనేది ఇన్వాలిడ్గా గుర్తించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కంపల్సరీ. ఓకే, సబ్సిక్వెంట్ ప్రిఫరెన్షియల్ ఆప్షనల్. ఓకే, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, తర్వాత సెకండ్ థర్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఓటు వేసే వ్యక్తి యొక్క ఇష్టం అన్నమాట. సో ప్రిఫరెన్సెస్ కెన్ బి మార్క్డ్ ఇన్ ఇంటర్నేషనల్ నెంబర్స్, అదేవిధంగా రోమన్ ఫామ్, ఎనీ రికగ్నైజ్డ్ ఇండియన్ లాంగ్వేజ్లో కూడా నెంబరింగ్ అనేది వేయచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ న్యూమరికల్లో మాత్రమే అని కాకుండా ఇంటర్నేషనల్ న్యూమరికల్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లోనే కాకుండా రోమన్ నెంబర్స్లో వేయచ్చు, ఎనీ ఇండియన్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్లో కూడా వేయచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయింది. రిజల్ట్స్. సో ఇప్పుడు ప్రధానంగా ఎలక్షన్ మనం ఏం చూసాము, ఒక వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఏ విధంగా వేకేట్ అవుతుంది, వేకేట్ అవుతే ఏ యాక్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది, ఎవరు నిర్వహిస్తారు, ఎలక్టోరల్కి సంబంధించినటువంటి బేసిక్గా రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు, తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి, ఎలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది చూసాం. సో మనకి 15th వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. సో September 9th బేసిక్గా ఎలక్షన్ నిర్వహించారు. ప్రధానంగా ఇద్దరు మాత్రమే పోటీ చేయడం జరిగింది. సో ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి కూటమి నుంచి మనకి సిపి రాధాకృష్ణన్ గారు నిలబడడం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా. సో వారు ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిపక్షాల అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి, వీరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. సో వీరు నిలబడడం జరిగింది. సో పూర్తిగా వచ్చేసి ఈసారి ఎలక్షన్స్లో అకార్డింగ్ టు ది ఎలక్షన్ కమిషన్ ప్రకారం 767 ఓట్స్ మాత్రమే పోలయ్యాయి. ఎంతమంది ఎలిజిబిలిటీ ఉండేది 782 ఉండేది. కాకపోతే వేరియస్ కారణాల వల్ల మాత్రం 762 మాత్రమే బేసిక్గా మొత్తం ఓట్లని 788. సో వేకెన్సీస్ తీసివేయగా గుర్తుపెట్టుకోండి, మొత్తం ఓట్లు వచ్చేసి 788. ఓకే, వేకెన్సీస్ తీసివేయగా మిగిలింది 782. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసింది 767 ఓట్స్. ఓకే, పోల్ అవ్వడం జరిగింది. దీంట్లో 15 ఓట్స్ వచ్చేసి ఇన్వాలిడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఓరియంటల్లో అడగడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి మొత్తం ఓట్లు వచ్చేసి 788. కాకపోతే వేకెన్సీస్ ద్వారా 782 ఓట్స్కి ఎలక్షన్ అనేది నిర్వహించడం జరిగింది. సో దాంట్లో 767 మెంబర్స్ ఓటు వేయడం జరిగింది. ఓకే, 752 మాత్రమే వ్యాలిడ్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ 15 మాత్రం బేసిక్గా ఇన్వాలిడ్ అవ్వడం జరిగింది వేరియస్ రీజన్స్. సో మార్క్ ఎంత 377. దేనికి, దీంట్లో ఆఫ్. ఓకే, దీంట్లో 50% +1 ఓరియంటల్లో నిర్వహించడం జరిగింది. సో ఫస్ట్ ప్రిఫరెన్షియల్ అలా వెళ్ళడం జరుగుతుంది. సో ఎవరికైతే 377 పైగా ఓట్స్ వస్తాయో ఆ అభ్యర్థిని బేసిక్గా
విన్నర్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు బేసిక్గా మనకి సిపి రాధాకృష్ణన్ గారిని 400 ఓట్స్ రావడం జరిగింది. సో వారికి 452 ఓట్స్ ఫస్ట్ ప్రిఫరెన్షియల్లో రావడం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారికి 300 రావడం జరిగింది. సో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారికి ఎన్ని ఓట్స్ రావడం జరిగింది? మొత్తం పోలైన ఓట్లలో 752 వ్యాలిడ్ ఓట్స్లో 452 రావడం జరిగింది. ప్రతిపక్షాల అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి 300 రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ గారి యొక్క బేసిక్గా వారి యొక్క ప్రస్థానం ఏంటి, వారు ఎక్కడ జన్మించారు, వారి గురించి తెలుసుకుందాం. సో సిపి రాధాకృష్ణన్ గారు 1957లో అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుపూర్లో జన్మించడం జరిగింది. ఓకే, సో వీరు బీబీఏలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, ప్రధానంగా వివో చిదంబరం కాలేజ్, ఓకే, తుతికోడిలో. సో వీరు ఎట్ ది ఏజ్ ఆఫ్ 17లోనే ఆర్ఎస్ఎస్లో అదేవిధంగా భారతీయ జనసంఘ్లో చేరడం జరిగింది. తర్వాత వీరు కోయంబత్తూరు నుంచి వీరి యొక్క రాజకీయ ప్రస్థానం ప్రధానంగా కోయంబత్తూరులో 1998-1999 ఎలక్షన్స్లో గెలవడం జరిగింది ఎంపీగా. ఓకే, సో అదేవిధంగా స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్గా కూడా వీరు చేయడం జరిగింది 2004 నుంచి 2007 మధ్యలో. ఆ తర్వాత వచ్చేసి వీరు ప్రధానంగా గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. జార్ఖండ్ యొక్క గవర్నర్గా ఫిబ్రవరి 2023 నుంచి 2024 మధ్యలో వీరు నిర్వహించడం జరిగింది. తర్వాత తెలంగాణ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పాండిచ్చేరిలో బేసిక్గా మార్చ్ నుంచి జూలై 2024 మధ్యలో వీరు తెలంగాణకి కూడా గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. పాండిచ్చేరికి కూడా గవర్నర్గా లెఫ్టినెంట్ గవర్నర్గా చేయడం జరిగింది. సో వీరు మొదటగా గవర్నర్గా నిర్వహించింది జార్ఖండ్కి ఫిబ్రవరి 2023 నుంచి జూలై 2024. సో ఆ జార్ఖండ్ ఏదైతే స్టేట్ ఉందో జార్ఖండ్ స్టేట్కి గవర్నర్గా వర్క్ చేస్తున్న టైంలోనే వీరు తెలంగాణకి అదేవిధంగా పాండిచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా చేయడం జరిగింది. తర్వాత జూలై 31, 2024 నుంచి ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్గా వీరు వర్క్ చేయడం జరుగుతుంది. సో అనుకోని కారణాల వల్ల జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేయడంతో వీరిని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బలపరచడం జరిగింది. సో ఈ ఎన్నికల్లో వీరు విజయం సాధించడం జరిగింది. ఓకే, సో ఇదండి 15th వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్.